చేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ ఆచరించిన విషయాలన్నీ కూడా మనము పాటిస్తే మనకి మంచిది, ఎవరి కోసమో కాదు. కాబట్టి మన లైఫ్ స్టైల్ అనేది బాగుపడుతుంది. కారణాలు ఏమవుతుంది, మెంటల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది మనుషులు. అంటే చిన్నదానికి ఆవేశం చేస్తున్నాం, చిన్నదానికి ఏదైనా కాదు అంటే ఎక్కడ కోపాలు చేస్తుంది. ఎందుకంటే మైండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది లేదు, మైండ్ స్టెబిలిటీ కూడా లేదు. సో మనము మన చెప్తున్న ప్రార్థన చేయమని, ప్రార్థన చేసేటప్పుడు అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు స్టేబుల్ అవుతాయి. నువ్వు దేని విధంగా పెట్టు, నీకు ఇష్టమైన వస్తువు మీద కానీ చెట్టు మీద దేని విధంగా ఇలా పెట్టు, ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ అది స్టేబుల్గా బ్యాలెన్స్గా ఉంటుంది. సో బ్యాలెన్స్ కంటే మనం కింద కూడా పడిపోతాం. మైండ్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు కూడా ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తగ్గింది అంటే మనం పడిపోతాం. అది ఏది వచ్చేటప్పుడు తెలుస్తుంది. సో అది రాకుండా మనకి ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం బ్యాలెన్స్ తగ్గిపోకుండా పడిపోకుండా ఉంటాం. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివేట్గా యాక్టివ్గా ఉంటుంది. సో అలాగే ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి బ్రెయిన్ యాక్టివ్ చేసేది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఎంతో ఉపయోగపడతాయి. డాక్టర్ దగ్గరికి పోకుండా ఎక్కువ మంది ఏజ్ వచ్చిన తర్వాత బాత్రూంలో పడిపోయారు, అక్కడ పడిపోయారు, పడిపోతారంటే బ్యాలెన్స్ అయిపోతారు. సో బీపీ వల్ల పడిపోవచ్చు, షుగర్ వల్ల పడిపోవచ్చు, మన బ్యాలెన్స్ కూడా తగ్గింది అనమాట. వాళ్ళు అనుకోకుండా పడిపోతారండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము కండిషన్లో ఉంటాం. మనం మంత్రి కాలం మన ఆరోగ్యంగా బతకాలి అంటే యోగాని మనము ఆశ్రయించాలి. ప్రతి ఒక్కరికి అదే సరే, వేరే మార్గం లేదు. సో ఇదేమే డబ్బుతో కూడుకున్నదే కాదు. ట్రైనర్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అంత సొంతంగా ఎవరు చేయడానికి లేదు. ఎందుకంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటేనే దానికి ఎఫెక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మన సొంత ప్రయత్నాలు చేస్తే కొంతవరకు వస్తుంది లాభం. అదే గురువు దగ్గర మనం ప్రాక్టీస్ చేస్తే మాత్రమో మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎట్లా చేయాలి అనేది తెలుసుకుని ఉండాలి. సో మనకి అందుబాటులో ట్రైనర్స్ అయితే లేదు. యోగా ట్రైనర్స్ అనేది ట్రైన్డ్ పర్సన్స్ లేదు. గురువు అలాంటి వాళ్ళు కూడా మనకు వస్తే గవర్నమెంట్ కల్పించిస్తే అప్పుడు మనకి ప్రతి కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో కానీ లేదు ప్రతి మండల లెవెల్లో కానీ కొంతమంది ట్రైనర్స్ పెడితే బాగుంటుంది. టీచర్ అట్లా పెట్టాలన్నమాట. మ్యూజిక్ టీచర్ లాగానే అట్లాగే యోగా టీచర్ కూడా పెట్టాలి. లేదా పీటీ మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళే పిల్లలకు ట్రైన్ చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు వస్తే కూడా మన యొక్క, ఎందుకంటే మన స్కూళ్ళల్లో కాలేజీలో ఆటలాడటం పోయింది. అవునా, గ్రౌండ్స్ ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. అన్ని అపార్ట్మెంట్లో స్కూల్ నడుస్తున్నాయి. సో అలాంటప్పుడు వాడికి ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా పోతున్నాయి. దానివల్ల వాడికి ఊబకాయం వస్తుంది, కొందరు షుగర్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలా. రేపు మీకు మీ పిల్లలకి కూడా మీరు అవాయిడ్ చేయాలి. మీరు ముందు హెల్త్ పాయింట్స్ తెలుసుకొని ఉండాలి. ఎలా చేస్తే మన లైఫ్ బాగుంటుంది అని, ఎలా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ దగ్గర పోకుండా ఉండగలం. కాబట్టి ఒక ఫుడ్ ఒకటే కాదు, మనం చేయాల్సిన డైలీ యాక్టివిటీస్, మన బాడీని మలుచుకోవాలి. దాన్ని వాడకుండా అలా పెడితే స్థితిలో అయిపోయింది. బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనము పనులు చేస్తుంటేనే వస్తుంది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సుఖపడ్డం అంటే పని చేయకుండా ఉండడం అంటే సుఖపడ్డం అనుకుంటున్నారు. మన యొక్క పెద్దవాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే ఏ పని చేయకుండా ఉంటే సుఖపడ్డం అనుకుంటున్నారు. అది చాలా కాదు. మనం బతుకున్నంత కాలం పనులు చేసుకోవాల్సిందే. మన పనులు, ఇంటి పనులు అన్నీ మనం చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. లేదనుకో మనకు త్వరగానే అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పనులు చేయాలి. పనులు తప్పించుకోవడం, ఇంట్లో పనులు చెప్పి నెగ్గొట్టిపోవడం కాదు. సో ప్రతి పని కూడా మీరు చేసి చూపించాలి. ఎందుకంటే వయసులో ఉండే వాళ్ళు చేయలేదు, వయసు అయిపోయిన వాళ్ళు ఏం చెప్తారు. కాబట్టి ఇప్పుడు వయసులో ఉన్న యువత కూడా ఏం చేస్తుందంటే పని చేయడం మానేస్తుంది. సో పని చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కంపెనీకి వెళ్తారు, కంపెనీకి వెళ్ళినప్పుడు కొన్ని గంటలు ఎక్కువ గంటలు నిలబడాల్సి వస్తుంది. కొన్ని జాబ్స్ అయితే కంపెనీకి 8 hours నిలబడే పని చేయాల్సిన జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అంత స్టామినా మీలో ఉండాలంటే ఫుడ్ సరైన ఫుడ్ తీసుకోవాలా, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. తర్వాత ఇలా యోగా అనేది చేసుకుంటే మీకు ఆరోగ్యంగా బాగా ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఇది ఒకటి ప్రోగ్రామ్ ఒకటి ఉంది, యోగా అనేది ఒకటి ఉంది అనేది మనకి పర్టికులర్గా చెప్పి చేయిస్తోంది. ఎందుకంటే దీనికి అవేర్నెస్ అనేది కల్పిస్తేనే ఉంటుంది, లేదంటే ఉండదు, మర్చిపోతాం కూడా. కాబట్టి యోగా అనేది మంచి చదువుకున్నప్పుడు లేదు, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసామే కానీ ఇట్లా యోగా క్లాసెస్ అనేది కండక్ట్ చేయలేదు. కాబట్టి రేపు
యోగా ఇంటర్నేషనల్ డే కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరూ పాల్గొనండి, మీరు ఎక్కడున్నా కానీ పాల్గొనండి. కాబట్టి రేపు మీరందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరందరూ వచ్చి రేపు ఒక్కరోజే, మళ్ళీ ఇంకా ఎల్లుండి నుంచి మన యోగా క్లాస్ అయితే ఉండదు. రేపు ఒక్కరోజు, ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలి. మీరు ప్రతిరోజు ఇక్కడ నేర్పించడానికి వీలు కాదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి, దాని మీద శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మీరందరూ కూడా రేపు రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు అందరూ అటెండ్ చేయండి, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి.